తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 5 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హరీష్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పీఎస్కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడి పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును దాదాపు 5 గంటలకు పైగా విచారణ కొనసాగిస్తుంది సిట్. అయితే ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. దాదాపు 5 గంటలుగా అతని విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ లీగల్ టీము లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు అయితే మాత్రం లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా అంటే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కార్యాలయం వద్ద కావచ్చు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఎక్కువ మంది ఈ కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉండడం నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు ఈ బందోబస్తు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఇద్దరు న్యాయవాదులు మాత్రమే లోపలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విచారణ ముగిసేంత వరకు కూడా ఎవరికి అనుమతి లేదంటూ కూడా ఉదయం నుంచి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఉదయం నుంచి మనం చూసాం, 11 గంటలకు ఎగ్జాక్ట్గా విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబడుతున్నారు. ఎందుకంటే గతంలో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అతని నుంచి సేకరించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ప్రస్తుతం హరీష్ రావును అయితే క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2023 ఎన్నికల సమయంలో దాదాపు ఒకే రోజే దాదాపు 600 మంది ఫోన్లు ట్యాపింగ్ గురి అయినట్లు కూడా ప్రస్తుతం సిట్ అధికారులు గుర్తించారు. ఈ 600 మంది ఫోన్లు ట్యాపింగ్ సంబంధించి ఇటు కాంగ్రెస్, బీజేపీ సంబంధించినటువంటి నేతలవే ఎక్కువగా ఫోన్లు ట్యాప్ అయ్యాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా హరీష్ రావు నుండి కొంత సమాచారాన్ని రాబట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ముఖ్యంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ మొదటగా బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావుకు మొదటిసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరే స్వయంగా హరీష్ రావు నుండి సమాచారాన్ని రాబట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, మరోవైపు ఇందులో ఎస్ఐబిలో పనిచేసినటువంటి డిఎస్పీ ప్రణీత్ రావు, భుజంగారావు, మరోవైపు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, వీరందరినీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. వీరికి హరీష్ రావు నుండి కొన్ని కాల్స్ వెళ్ళాయి, కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ వెళ్ళాయి. హరీష్ రావు ఆదేశాల మేరకే కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్కు గురి అయినటువంటి అంశాన్ని ప్రస్తుతం అధికారులు కూడా కొంత అనుమానాలు లేపడం జరిగింది. దీంతో హరీష్ రావు నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు విచారణ కొనసాగించి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఒక ఛానల్ కార్యాలయంలోనే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా హరీష్ రావు నుండి కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆ వార్ రూమ్లోనే కేవలం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ సర్వేలకు సంబంధించి మాత్రమే అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం అనేటువంటి అంశాన్ని గతంలో స్టేట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా అందులో కొంత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా నడిచింది. ఆ మీడియా ఛానల్లో కేంద్రంగానే కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్కు గురి అయ్యేటువంటి అంశాన్ని గుర్తించారు. అయితే శ్రవణ్ రావు, హరీష్ రావు వీరిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్ కావచ్చు, వీరు ఎన్నికల సమయంలో వాట్సాప్ చాటింగు, వాట్సాప్ కాల్సు, మరోవైపు
హరీష్ రావు ద్వారా వెళ్ళినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ వీటన్నిటిపైన కూడా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించినటువంటి సిట్ అధికారులు వాటన్నిటినీ కూడా ముందు పెట్టి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక గంట సేపు విచారణ ముగిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం సిట్ అధికారులు అయితే మాత్రం ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగించారు. మధ్యాహ్నం 2:30 భోజన విరామం అంటే 3 గంటల వరకు కూడా అరగంట పాటు విరామం ఇచ్చిన తర్వాత తిరిగి విచారణ ప్రారంభమైందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ లీగల్ టీం మమ్మల్ని కూడా లోపలికి అనుమతించాలి, 2 న్యాయవాదులు లోపలికి అనుమతించాలని వాళ్ళు కొంత ఇక్కడ పోలీసులతోటి వాగ్వాదానికి దిగినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం అనుమతించలేదు. కేవలం ఈ కేసులో హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు కాబట్టి హరీష్ రావుని మాత్రమే అనుమతి తప్ప ఎవరికి అనుమతి లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరొక గంట నుంచి 2 గంటల్లో విచారణ ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగినటువంటి విచారణ పైన మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు హరీష్ రావు ఈరోజు విచారణకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకవేళ సంతృప్తి చెందకపోతే మరోసారి కూడా ఈ కేసులో విచారణకు రావాలని మరోసారి కూడా పిలిచేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్. రైట్.